ఓం నమ శివాయ. జీవితంలోన ఎవరితో కూడా మన పర్సనల్ విషయాలు షేర్ చేసుకోకూడదండి. మన ఫ్రెండ్స్ కానీ, అంత దగ్గర బంధువులైనా సరే, మన ఫ్యామిలీ విషయాలు వాళ్ళతో చెప్పకూడదండి. అలాగే ఎవరితో చెప్పాలంటే మన అమ్మ నాన్నతోని, అక్క చెల్లెలు, అన్న తమ్ముళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పుకోండి. కానీ ఇంకెవరితో ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ ఎవరికి మన పర్సనల్ విషయాలు కానీ, మన ఫ్యామిలీ విషయాలు కానీ ఎవరితో చెప్పకూడదండి. ఎందుకంటే ఫ్రెండ్స్కి ఎవరికో మన బాధ చెప్పామనుకోండి, ఆ ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్కి చెప్తుంది. అలా చెప్పుకుంటారు. కానీ వాళ్ళు అలా చెప్పుకోవడం వల్ల మన సమస్య కూడా ప్రాబ్లం అవుదండి. ఇంకొక నలుగురు తెలుస్తుంది, ఆ నలుగురు మనకి చీప్గా చూస్తారండి. ఇది నిజంగా సత్యం అండి. ఎవరికైనా ఏ విషయం అని చెప్పి చూడండి, వాళ్ళు ఇంకొకరు చెప్తారు, వాళ్ళ వీళ్ళ అన్నట్టుగా చూస్తారండి. అందుకే ఎవరు ఎప్పుడు కూడా ఎవరికి స్నేహితులైనా దగ్గర చుట్టాలైనా సరే మన ఫ్యామిలీ విషయాలు కానీ, మన పర్సనల్ విషయాలు కానీ చెప్పకూడదండి. అంతగా మీకు బాధ దుఃఖం కలిగిందనుకోండి, ఆ భగవంతుడు చెప్పండి, ఆ పరమేశ్వరుడు అన్నీ వింటారండి. ఆర్తితో భక్తితో, తండ్రి నా ఇంట్లో ఇలా జరుగుతుంది, నా ఫ్యామిలీలో నువ్వే నాకు దిక్కయ్యా అని, ఎవ్వరు దిక్కులేరని ఆయన పాదాలు పట్టుకోండి. ఆయన తప్పకుండా ఏదో ఒక జవాబు అయితే మీకు చెప్తారండి. అందుకు ఏ విషయాన్ని ఎక్కడ విషయాన్ని అక్కడే మర్చిపోండి. ఏ ఫ్రెండ్స్ అయినా మీకు ఏదైనా చెప్పారనుకోండి, అక్కడ వరకే ఆమె దగ్గర అనేసి అక్కడ వదిలేసి మూవ్ ఆన్ అయిపోలండి. ఎవరి దగ్గర ఇంకొకరి కోసం చెప్పకూడదండి. అలా చెప్పకుండా ఏ ఆడవాళ్ళు ఉండలేరు, అది సాధ్యం కాదు. కానీ నెమ్మదిగా ఆ అలవాటుని మార్చుకుంటే ఇంకా ముందుకి మంచిగా వెళ్తామండి. అందుకు ఎవరు ఏం చెప్పినా అక్కడ విషయాన్ని అక్కడ మర్చిపోయినట్టుకుంటే వాళ్ళ జీవితం చాలా ఆనందంగా సాగుతుందండి. ఎవరికైనా ఈ వీడియో తప్పుగా అనిపిస్తే క్షమించండి. ఓం నమ శివాయ. మన ఛానల్ ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్.